హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక మోస్ట్ ఫుల్ పవర్ టెంపుల్ అనేది మీకు చూపించబోతున్నా. అదే పాతాళ శంభన్ మురగన్ టెంపుల్. ఇక్కడ ఫేమస్ కరుంగళి మాల. ఈ కరుంగళి మాల అనేది చాలామంది సినీ హీరోలు, సెలబ్రిటీస్ వాడుతున్నారు. ఇది తమిళనాడులోని దిండిగల్ నుంచి ఒక 3.5 కిలోమీటర్స్ సిరిపురం అనే విలేజ్లో ఉంది. ఇక్కడ శంభన్ మురగన్ చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ ఇచ్చే కరుంగలి మాల చాలా ఫుల్ పవర్ అని చెప్తున్నారు. ఇది తమిళ హీరో ధనుష్ గారు, అలాగే చాలామంది సెలబ్రిటీలు వేసుకొని చాలా విజయాలు సాధించామని చెప్తున్నారు. అయితే మేము కూడా ఇది యూట్యూబ్లో చూసి మేము మొన్న శబరిమలలో వచ్చేటప్పుడు ఈ టెంపుల్ అయితే విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఈ మాల తీసుకొని స్వామివారికి పూజ చేయించడం కోసం వెళుతున్నాం. ఈ మాల 45 రోజులు స్వామివారి దగ్గర ఉంచి పూజలు చేసి దీన్ని అమ్ముతున్నారు. అయితే మనం మరలా మాలను కొన్న తర్వాత తీసుకొని వెళ్ళి టెంపుల్కి మళ్ళీ మనం ఇచ్చినట్టయితే అక్కడ స్వామివారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ దానిని ఆ మాల అనేది పూజ చేసి మళ్ళీ మనకి ఇస్తారు ఫ్రెండ్స్. ఇది చాలా ఫుల్ పవర్ అయిన టెంపుల్. ఒకసారి మేము పూజ చేయించడానికి వెళుతున్నాం. చూడండి, ఇక్కడ చాలా కొంచెం చిన్న టెంపుల్ అయినా చాలా ఫుల్ పవర్ స్వామి అని చెప్తున్నారు. ఇప్పుడు మేము లైన్లో వెళ్తున్నాం. కొంచెం ఫ్రీగానే ఉంది ప్రస్తుతానికి. మనకి పాతాళ శంభన్ మురగన్ అంటే పాతాళం అంటే భూమి లోపల 18 అడుగుల లోపల ఈ స్వామివారు అనేవారు ఇక్కడ వెలిసారంట. ఇది కూడా మేము ఒక యూట్యూబ్లో చూసి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక విగ్రహం అనేది కనిపించింది స్టార్టింగ్లో. ఇక పోతురాజు అని అనుకుంటున్నా. ఇక్కడ కొంచెం దండం పెట్టుకొని లోపలికి వెళ్దాం. ఇక్కడ చాలా అంటే చాలా ఫుల్ పవర్ స్వామి అని చెప్తున్నారు. ఈ కరుంగలి మాల అనేది వేసుకుంటే మనం ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా జరుగుతుందని, మనం ఏదనుకున్నా విజయవంతంగా సాధించగలమని చెప్తున్నారు. ఇప్పుడు మనం స్వామివారి దగ్గరికి అయితే లోపలికి వెళుతున్నాం. అంటే పైనుంచి ఇప్పుడు లోపలికి దిగుతున్నాం స్టెప్స్. మా ముందు కొంతమంది స్వాములు ఉన్నారు. ఇప్పుడే కొంచెం మేము వెళుతున్నాం. సో లైన్లో ఉండండి ఫ్రెండ్స్. స్వామివారి దగ్గరికి వెళితే ఎలా ఉంటుందనేది చూపిస్తా. ఇప్పుడైతే మేము స్టెప్స్ దిగి మళ్ళీ కిందకి ఇంకో స్టెప్స్కి దిగుతున్నాం. కొంచెం వెయిట్ చేయండి. స్వామివారి దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు ఆ మాలను అయితే మేము ఇచ్చాము. ఇస్తే పూజ చేసి మళ్ళీ మనకి ఇస్తున్నారు. ఇదే స్వామివారి టెంపుల్. ఇప్పుడు స్వామివారిని మనం దర్శించుకుందాం. మాకైతే చాలా బాగా దర్శనం ఇచ్చాడు స్వామివారు. మీరు కూడా ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మన విజయవాడ నుంచి దిండిగల్ ట్రైన్ ఉంది. దిండిగల్ నుంచి మనం డైరెక్ట్గా ఆటో తీసుకొని స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కరుంగలి మాల కావాలనుకుంటున్నారా? ఈ కరుంగలి మాల కావాలంటే తమిళనాడులో ఉన్నటువంటి పాతాళ శంభన్ మురగన్ టెంపుల్కి మనం వెళ్ళాలి. అది మనం ఎలా వెళ్ళాలని చెప్తాను. విజయవాడ నుంచి ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. విజయవాడ నుంచి మనం ట్రైన్ తీసుకొని ముందుగా దిండిగల్ స్టేషన్కి మనం చేరుకోవాలి. దిండిగల్ రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళినట్టయితే అక్కడ బస్ స్టాండ్ అనేది ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గర మేము బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకున్నాం. నైట్ 12 గంటలకు రీచ్ అయ్యాము మేము అక్కడికి. అక్కడ హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఒక 1200 ఛార్జ్ తీసుకున్నారు. నైటు అక్కడ ఉండి స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి బయటకు వచ్చాము. వాళ్ళు అక్కడ ఆటో అడిగారు. ఇట్లా మురగన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాము. వాళ్ళు 700 అయితే అడిగారు. సరే ఓకే అని అప్ అండ్ డౌన్ వాళ్ళే స్వామివారి దర్శనం చేస్తున్న దాకా అక్కడ వెయిట్ చేసి మళ్ళీ తీసుకొస్తారు. అయితే అక్కడికి మార్నింగ్ అలా 6:30 కల్లా అక్కడ చేరుకున్నాం. బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ అంత ఉంది అక్కడికి. అది శ్రీరామపురం అనే విలేజ్లో ఈ మురగన్ టెంపుల్ అనేది ఉంది. అయితే అక్కడ చాలా ఫేమస్. మనం ఎవరిని అడిగినా ఆటో వాళ్ళు రెడీగానే ఉంటారు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే
అక్కడ దిగిన తర్వాత మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక పూలు దండ పూలు కలిపి ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి వాళ్ళు ఇస్తున్నారు, 50 రూపాయలు తీసుకుంటున్నారు బయట షాప్లో. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత టెంపుల్లో అయితే ఈ కరుంగలి మాల టెంపుల్లో షాప్ ఉంది, మీకు చూపించాను. ఇక అక్కడ మాత్రమే ఈ ఒరిజినల్ కరుంగలి మాల అనేది లభిస్తుంది, ఇంకెక్కడ కూడా దొరకదు, అన్నీ కూడా డూప్లికేటే. నేను ఆన్లైన్లో కూడా తెప్పించి చూశాను, లాస్ట్ ఇయర్ అయితే అది డూప్లికేటే. అయితే అక్కడికి వెళ్ళాలి నేను యూట్యూబ్లో చూసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అయితే మొన్న వెళ్ళేటప్పుడు మన శబరిమల వెళ్ళే రిటర్న్లో అయితే మేము అక్కడ దిగాము, దిండుగల్లో దిగి అలా వెళ్ళటం జరిగింది. సోమవారం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఈ కరుంగలి మాల అనేది సోమవారం దగ్గర 45 రోజులు అక్కడ పూజ చేసి అక్కడ బయట షాప్లో మాత్రం వాళ్ళ షాప్లో అమ్ముతారు. అయితే మనం వెళ్ళేటప్పుడు ఈ దండని తీసుకొని వెళ్తే అక్కడ 1500 ఎంత అవుతుంది, 7mm ఇది. 7mm అయితే 1500 అట్లా, 12mm 8mm అలా బట్టి 2500 వరకు అట్లా రేట్లో ఉన్నాయి. అయితే ఇది 7mm 1500. దీన్ని తీసుకొని వెళ్తే మనం సోమవారం దగ్గరికి మీకు వెళ్ళేటప్పుడు చూపించాను వీడియోలో. వెళ్ళిన తర్వాత అక్కడ సోమవారం దగ్గర మళ్ళీ మనకు పూజ చేసి ఇస్తే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇది చాలా శక్తివంతమైన టెంపుల్. అయితే అలాగే ఈ కరుంగళి మాల కూడా చాలా శక్తివంతమైందని నేను విన్నాను. చాలామంది యూట్యూబ్లో చాలామంది పండితులు కానీ చాలామంది స్వామీజీలు కానీ చెప్తున్నారు, ఈ కరుంగలి మాల ధరిస్తే మనకి ఏ పని చేసినా ఆటంకం లేకుండా మనం కొన్ని పనులు అనేవి మనం అనుకున్నవి విజయవంతంగా సాధించవచ్చని చెప్తున్నారు. దాని గురించి మనం అక్కడ మేము వెళ్ళటం జరిగింది. అయితే కొన్ని మాల అనేది తీసుకోవడం జరిగింది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే పాతాళ శంభోన్ మురుగన్ దగ్గరికి, ఆ శంభోన్ మురుగన్ దయ ఉండాలి. ముందు మనం వెళ్ళాలనుకున్న అంతలోకి వెళ్ళాలి. నేను 1.5 year నుంచి వెళ్దాం అనుకుంటున్నా. అయితే వాళ్ళకనేది శబరిమలలో వచ్చేటప్పుడు మాత్రం మాకు కుదిరింది. మనం ఏదైనా వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళాము, సోమవారం దయ ఉండాలి, అనుగ్రహం ఉండాలి. మీరు కూడా వెళ్ళి సోమవారం ఒకసారి దర్శనం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.